ప్రియమైన క్రీస్తునందు సహోదరి సహోదరులారా, జీవస్వరం అనుదిన దైవవాక్కు సందేశములోనికి మీ అందరికీ స్వాగతం. ఈరోజు మనమందరము ధ్యానించుకునే సువిశేషం యోహాను శుభవార్త 3వ అధ్యాయము పవిత్ర వచనాలు 22 నుండి 30 వరకు. ప్రియమైన క్రీస్తునందు సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పఠనములో చూసినట్లయితే క్రీస్తు ప్రభు తన శిష్యులతో కలిసి యూదయ సీమ ప్రాంతానికి బయలుదేరి మరి అక్కడున్నటువంటి ప్రజలకు జ్ఞానస్థానం ఇవ్వటం మనం చూస్తూ ఉన్నాం. జ్ఞానస్థానం అనే సంస్కారాన్ని క్రీస్తు ప్రభు ప్రారంభించటం, చాలా మందికి కూడా జ్ఞానస్థానం ఇవ్వటం ఆ యూదయ ప్రాంతంలో మరి మనం ఈనాటి సువిశేష పఠనంలో చూస్తూ ఉన్నాము. ప్రియమైన క్రీస్తునందు సహోదరి సహోదరులారా, సలీము ప్రాంతము వద్ద నుండి మరి ఐనోను, అక్కడ యోహాను కూడా జ్ఞానస్థానం ఇస్తున్నాడు. మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆ బప్తిస్మ యోహానుతో తర్కిస్తూ ఉండటం, మరి ఇక్కడ మీరు జ్ఞానస్థానం ఇస్తున్నారు, అక్కడ ఆ యోర్దాను నది వద్ద కూడా ఒక అతను జ్ఞానస్థానం ఇస్తున్నాడు అని చాలా మంది యూదులు మరి క్రీస్తు ప్రభువుతో మరి యోహానుతో మాట్లాడటం మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తు ప్రభు గురించి వారు చెప్తూ ఉన్నారు. ప్రియమైన క్రీస్తునందు సహోదరి సహోదరులారా, మరి జ్ఞానస్థానం ఇవ్వాలి అంటే పరలోకమందు ఉన్నటువంటి తండ్రి ఆజ్ఞాపించాలి. ఆయన ద్వారానే మనం ఏదైనా చేయగలం. జ్ఞానస్థానం అనేది ఆయన ద్వారానే మనం ఆ అర్హత మనం పొందుతాము అనేది బప్తిస్మ యోహాను ఈనాటి సువిశేష పఠనంలో ప్రతి ఒక్కరికి చెప్తూ ఉంటారు. ప్రియమైన క్రీస్తునందు సహోదరి సహోదరులారా, మరి మనందరము కూడా జ్ఞానస్థానము స్వీకరించి ఉన్నాం. బప్తిస్మ యోహాను కూడా ఆయన అంటూ ఉన్నాడు, మరి నేను నీటి నుండి మాత్రం ఇవ్వగలను, కానీ ఆయన అగ్నితోనూ ఇవ్వగలడు. అంటే పవిత్రాత్మ అనేది మరి క్రీస్తు ప్రభు ఆయన జ్ఞానస్థానం ఇచ్చేటప్పుడు ఆ పవిత్రాత్మ వరాన్ని మనం పొందగలుగుతాము అనేది తనను తాను తగ్గించుకుంటూ ఆ బప్తిస్మ యోహాను ఈనాటి సువిశేషంలో ఎంతో చక్కగా మాట్లాడుతూ మనం చూస్తూ ఉన్నాము. ప్రియమైన క్రీస్తునందు సహోదరి సహోదరులారా, మరి క్రీస్తు ప్రభు ముందు బప్తిస్మ యోహాను వచ్చాడు. అతని ముందే నేను ఇక్కడికి వచ్చాను, కానీ నా తరువాత వచ్చి ఆయన జ్ఞానస్థానము తన మరి అగ్నితోనూ ఇవ్వబోతున్నాడు. ఆయనే మరి మనల్ని కాపాడటానికి వచ్చేటటువంటి రక్షకుడు అన్న మరి ఆ క్రియలలో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన క్రీస్తునందు సహోదరి సహోదరులారా, మరి ఈనాటి సువిశేష పఠనంలో మనం చూస్తూ ఉన్నాం చివరి వచనాలలో పెళ్లి కొడుకు పెళ్లి కుమార్తెకు సొత్తు అంటే, మరి ఇక్కడ ఆయనకు ఒక అర్హత ఉంది. ఎందుకంటే ఇది నా సొంతం అన్న ఒక భావన ఉంది. అక్కడ వచ్చేటటువంటి ఎవరైతే ఉంటారో మిత్రులు కానీ, మరి అక్కడికి వచ్చినటువంటి పెళ్లి చూడటానికి వచ్చినటువంటి ఆహ్వానితులు కానీ మనం చూస్తూ ఉన్నాము. మిత్రుడు ఆ పెళ్లి కొడుకు చెప్పినటువంటి మాట వింటాడు, అది చెయ్యి అంటే అది చేస్తూ ఉంటాడు. మరి క్రీస్తు ప్రభు కూడా అధికారం ఉన్నది. మరి క్రీస్తు ప్రభు జ్ఞానస్థానాన్ని ప్రారంభించినప్పుడు మీరందరూ కూడా జ్ఞానస్థానము స్వీకరించాలి. ఎందుకంటే మనం పరిపూర్ణముగా మరి మన హృదయము కూడా ఎటువంటి పాపము లేకుండా ఉండిపోతుంది. మరి మనలో ఉన్నటువంటి ఆ జన్మ పాపం ఏదైతే ఉందో అది తొలగించబడుతుంది జ్ఞానస్థానం ద్వారా. మరి క్రీస్తు ప్రభు అందుకని జ్ఞానస్థానాన్ని ఆయన ఒక ప్రధానమైనటువంటి సంస్కారంగా మార్చారు. ప్రియమైన క్రీస్తునందు సహోదరి సహోదరులారా, మరి క్రీస్తు ప్రభు ఏ విధముగా అయితే మనం చూసాము, బప్తిస్మ యోహాను తనను తాను తగ్గించుకున్నాడు, హెచ్చింపగలిగాడు దేవుని రాజ్యంలో. మరి క్రీస్తు ప్రభు కూడా తనను తాను తగ్గించుకొని మనల్ని హెచ్చింపజేశాడు. ఎందుకంటే ఆయన జ్ఞానస్థానాన్ని అనే సంస్కారాన్ని రూపొందించి మనందరిని కూడా దేవుని యొక్క తిరుసభలో చేర్చుకోగలిగాడు. ప్రియమైన క్రీస్తునందు సహోదరి సహోదరులారా, మరి మనందరము కూడా దేవునికి అనుగుణముగా ప్రియమైన శిష్యులముగా జీవించగలగాలి. క్రీస్తు ప్రభు ఈ లోకములో ఆయన ఎన్నటికీ కూడా తన తండ్రి మాటను జవదాటలేదు. ప్రార్థనా రూపంలో కానీ, బోధనలలో కానీ, ఆయన జీవించిన యొక్క జీవన మనుగడలో కానీ
అన్నిటిలోనూ కూడా క్రీస్తు ప్రభు ఆయన తన తండ్రికి అనుగుణంగా జీవించాడే తప్ప ఎటువంటి శోధనలో ఆయన చిక్కుకొనలేదు. మనందరం కూడా ఈ యొక్క జ్ఞానస్థానం ద్వారా పవిత్రాత్మ వరాన్ని పొందుకొని దేవుని యొక్క అనుగ్రహములను పొందుకొని దేవుని యొక్క శక్తి బలాన్ని మనం పొందుకొని ముందుకు తన మార్గమును నడిచే భాగ్యాన్ని నీకు నాకు మనందరికి దయచేయమని ప్రార్థన చేద్దాం. దేవుడు నిన్ను నన్ను మనందరినీ ధారాళంగా దీవించునుగాక. ఆమేన్.